మనం ఏదైనా ప్రోడక్ట్ కానీ, హోమ్ రెమెడీ కానీ ఏదైనా యూజ్ చేస్తున్నామంటే దానికి 100% రిజల్ట్ ఉంటేనే యూజ్ చేయాలి. లేకపోతే పక్కన పెట్టేయాలి. ఈరోజు నేనైతే మెంతులు రాత్రి ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నాను. అండ్ అది తెల్లవారికి చూస్తే అలా అయిపోయింది. సో, కొంచెం తినేలాగే ఉంటుంది. అండ్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్‌లో 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు నానబెట్టుకుంటే అలా మెత్తగా అవుతాయి. సో, మనం ఈజీగా తినేయొచ్చు. మెంతులు మనకు తెలిసే ఉంటుంది డాక్టర్ ఆఫ్ హెయిర్ కదా! అంటే ఎంత మేలు బాడీకి ఎంత మేలు చేస్తుందో నాకైతే తెలీదు కానీ హెయిర్‌కి మాత్రం సూపర్‌గా వర్క్ అవుతుంది. అండ్ సూపర్ గ్రోత్ కానీ, హెయిర్ వాల్యూమ్ పెంచడం కానీ, ఇంకా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నేను రెగ్యులర్‌గా నేను ఏవి యూజ్ చేస్తున్నాననేది మీకు చెప్తాను. నాకు డెలివరీ అయ్యి 6 మంత్స్ కాదు 8 మంత్స్ రన్ అవుతుంది. అండ్ నేను 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అంటే డెలివరీ అయిన వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది కదా! సో, అది నాకు లేకుండా నేను ఏమేం టిప్స్ అనేది యూజ్ చేశాను ఇంట్లో హోమ్ రెమెడీస్‌తో మీకు చెప్తాను. ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామంటే దాన్ని ఎక్స్‌టర్నల్ గాను, ఇంటర్నల్ గాను పంపించాల్సి ఉంటుంది. అంటే మనకి హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు హెయిర్‌కే అప్లై చేయకుండా మన బాడీలో ఉంటే అంటే మన బాడీలో గూడా వాటిని పంపించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రాత్రంతా నానబెట్టుకున్న మెంతులు ఉంటాయి కదా! సో, ఆ మెంతుల్ని మీరు తినేయొచ్చు. యాజ్ యూజువల్‌గా పేస్ట్ లాగా చేసుకొని ఆ ప్రోడక్ట్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. అంటే నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? ఓన్లీ అది మనం హెయిర్ గ్రోత్ కాబట్టి హెయిర్ మీద అప్లై చేయకుండా మన బాడీలో కూడా పంపిస్తే ఇంకా రిజల్ట్ అనేది బాగా కనిపిస్తాయి. ఇక్కడ నేను మీకు 3 స్టెప్స్ లాగా చెప్తున్నాను. అంటే నేను మెంతి పౌడర్ తీసుకున్నాను. దాన్ని మనం యూజ్ చేస్తున్న ఏ ఆయిల్ అయినా కూడా మీరు పారాషూట్, వాటిక, హెయిర్ ఆయిల్, అశ్విని ఇలాంటివి ఏవి యూజ్ చేసినా కూడా అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ యూజ్ చేసి తర్వాత మీరు యూజ్ చేస్తున్న ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్కాల్ప్ బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 2 అవర్స్ వరకు అదనేది ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేస్తే అండ్ నేను ఇది వారానికి 2 సార్లు మంత్లీ ఒక 8 టైమ్స్ చేస్తే మీకు హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. అంటే నేను చిటికెలో వస్తుంది, రాత్రికి రాత్రే పెరుగుతుందని నేనైతే చెప్పట్లేదు. అంటే ఇదన్నీ యూజ్ చేస్తే రిజల్ట్ అనేది కొంచెం లేట్ అయినా పక్కా వస్తుందని నేను చెప్తున్నాను అంతే. అండ్ నేనైతే యూజ్ చేసిన రెమెడీస్ చెప్తున్నాను. ఒకటి కాకుండా ఇలా 2, 3 మీకు నచ్చిన వాటిలో. మెంతులే కానీ 2, 3 విధాలుగా వాడమని చెప్తున్నాను. అండ్ అది అలా పేస్ట్ లాగా చేసుకొని స్కాల్ప్‌కి అప్లై చేసుకొని 2 అవర్స్ వరకు ఉంచుకొని హెడ్ బాత్ చేస్తే మీకు స్కాల్ప్ బాగా జుట్టు ఒత్తుగా పెరగాలంటే మెంతులను మించిన ఆయుధం మరేదీ లేదు. బయట వేరే వేరే ప్రొడక్ట్స్ ఏమీ కొనకుండా ఈ మెంతులతోనే ఇలాగ ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు 100% రిజల్ట్ అనేది చూస్తారు. అండ్ ఈ వాటర్‌ని మనం తాగొచ్చు. లేకపోతే మనం సీరమ్ లాగా మన హెయిర్‌కి యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఆయిల్ రాసుకున్నా సరే బాత్ చేసినా చేయకపోయినా ఈ వాటర్ అనేది మనం సీరమ్ లాగా యూజ్ చేయొచ్చు. మీకు స్ప్రే బాటిల్ ఉంటే అందులో పోసుకొని యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి నానబెట్టిన మెంతులు అలాగే తినేయొచ్చు. అండ్ మేము తినగలుగుతాం అంటే తినేయొచ్చు. లేకపోతే పేస్ట్ లాగా చేసుకొని అందులో కొంచెం పుల్లటి పెరుగు ఉంటుంది కదా! అది యాడ్ చేసుకొని హెయిర్ మాస్క్ లాగా చేసుకొని ఒక 2 అవర్స్ వరకు ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయొచ్చు. అండ్ ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నా కదా! సో, రాత్రి నానబెట్టుకున్న నీళ్ళలో కొంచెం పౌడర్ వేసుకొని తాగేయొచ్చు. అండ్ ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు మెంతులనేది. సో, నేను ఎలా యూజ్ చేస్తానని మీకు చెప్తాను. అండ్ మార్నింగ్ ఇలా నానబెట్టుకున్న మెంతులు నేను ఒక 2 స్పూన్స్ వరకు హాట్ వాటర్‌తో తింటాను. అంటే అలా సోక్ చేసి పెట్టుకున్న మెంతుల్ని నేను హాట్ వాటర్‌తో తినేస్తాను. అంటే హాట్ వాటర్ ఎందుకే అంటే బాగా అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే దేనికైనా హాట్ వాటర్‌దే బెస్ట్ అండి. అంటే అది వెయిట్ లాస్ కావచ్చు, హెయిర్ కావచ్చు, ఫేస్ కావచ్చు. అండ్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇంకో రోజు పౌడర్‌ని హాట్ వాటర్‌లో తీసుకోవడం అండ్ అందులో కొంచెం హనీ యాడ్ చేసుకోవడం, లేకపోతే లెమన్ యాడ్ చేసుకోవడం. ఇలాగ ఒక ప్రోడక్ట్ ఎన్ని విధాలుగా వాడొచ్చు. మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ పక్కా యూజ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా 4 మినిట్స్ వీడియో. అంటే 5 మినిట్స్ వీడియో అప్రాక్సిమేట్లీ 5 మినిట్స్ ఉంది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే 25 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇలాంటి టిప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టిప్ కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ బాయ్ బాయ్.